ఆయన అన్న ఎలా ఉన్నారు? సో సప్లిమెంటరీ లేదు కదా మీకు. ఈసారి కంప్లీట్లీ బెటర్మెంట్ ఎగ్జామ్సే. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి ఉన్నాయి. కాబట్టి సిన్సియర్లీ ఎగ్జామ్స్ దానికి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. కాకపోతే ఈ బెటర్మెంట్ ఎగ్జామ్స్ని తీసుకొని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకున్న, సెకండ్ ఇయర్ వాళ్ళకి తీసుకున్న కామెంట్స్లో చాలా డౌట్స్ ఎరైజ్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఇండివిజువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వాటన్నిటిని కలెక్టివ్లీ ఒకే చోట కనుక డిస్కస్ చేసినట్టయితే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అండ్ నాకు కూడా మీకు ఉన్న డౌట్స్ అన్నిటిని ఒకేసారి క్లారిఫై చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏపీలో కానీ టీజీలో కానీ రెండిట్లో కూడా, కాకపోతే టీజీలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళకి సెకండ్ ఇయర్కి బెనిఫిట్ లేదు. దట్ ఈస్ బెటర్మెంట్ రాసే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఇయర్కి అయితే ఉంది. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే కనుక ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పనికి వస్తుంది. వేరే మన దానిలో ఏపీలో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరికి కలిపి మాట్లాడుతున్నాను. క్లియరా? నో పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఇందులో ఏమైనా పాయింట్స్ నేను చెప్పడంలో మిస్ అయి ఉంటే కనుక మళ్ళీ వాటిని కామెంట్లో తెలియజేయండి. వాటిని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్, అసలు బెటర్మెంట్ రాయాలా వద్దా? బెటర్మెంట్ రాస్తే మార్క్స్ ఎన్హాన్స్ అవుతాయా అవ్వవా? ఓకేనా? నో ఇది రాయాలా వద్దా అనే డెసిషన్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, యాక్చువల్లీ మార్క్స్ ఎన్ని, మధ్యలో మార్జిన్ ఎంత ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి సాంస్క్రిట్ ఎగ్జామ్లో 98 మార్క్స్ వచ్చినాయి. నేను బెటర్మెంట్ రాయాలా వద్దా అని అడుగుతున్నాడు. వద్దు. ఎందుకు? మార్జిన్ చాలా తక్కువగా ఉంది, ఉన్నదల్లా 2 మార్క్స్. దానికోసం మళ్ళీ మీరు కంప్లీట్ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా 1 మంత్ టైంలో రివైజ్ చేసి రాసేంత టైం ఉండదు. రెండోది, ఆ 2 మార్క్స్ వస్తాయి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే దానికి గ్యారంటీ కూడా లేదు. బికాస్ లాంగ్వేజెస్లో వచ్చేటప్పటికల్లా గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి గ్రామర్ మిస్టేక్స్ తీసేసే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 20 to 30 మార్క్స్ మార్జిన్ ఉంది. దెన్ ఆ సబ్జెక్ట్ని కంపల్సరీగా బెటర్మెంట్లో రాయండి. ప్రొవైడెడ్ ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో మిగతా మెయిన్ సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ వీటిల్ని రాయగలిగే టైము, క్యాపబిలిటీ నువ్వు ఆల్రెడీ చేసిన రివిజన్ ఉంటే. ఓకేనా? రెండోది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళకి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళకి రాయాలా వద్దా? దీనిలో కూడా మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్లో యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు 100% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కానీ 100% మార్క్స్ దానికి నీకు మార్జిన్ ఉందా లేదా చూడు. ఓకేనా? 5 కంటే తక్కువ మార్క్స్ మార్జిన్ ఉంది, వాటి జోలికి వెళ్ళమాక, బెటర్మెంట్ అవసరం లేదు. కాబట్టి దానికంటే నువ్వు సెకండ్ ఇయర్ మీదో, లేదా సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కనుక రేపు రాయబోయే ఎంసెట్, ఈ నీట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అనవసరంగా దానికి టైం వేస్ట్ చేసుకోమాకండి. లేదు 10 కంటే ఎక్కువ మార్క్స్ మార్జిన్ ఉంది, ఓవరాల్గా ఇవి కనుక పెరిగినట్టయితే అటు ఎంసెట్లో కానీ లేదా ఐఐటి మెయిన్స్ పర్సంటేజ్లో టాప్ 20% చూసినప్పుడు కానీ నాకు వేరియేషన్ కనబడుతుంది, దెన్ డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్స్ని రాయి. దానివల్ల నీకు జరిగేది 2 బెనిఫిట్స్. ఒకటి, మార్క్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. రెండోది వచ్చేటప్పటికల్లా సబ్జెక్ట్ రివిజన్ అయితే రేపు పొద్దున నువ్వు ఇంజనీరింగ్ వెళ్ళినా, మెడిసిన్ వైపు వెళ్ళినా, లేదా డిగ్రీ వైపు వెళ్ళినా ఆ సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, మళ్ళీ నీకు అది కంప్లీట్లీ పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దానికోసం 10 మార్క్స్ కంటే ఎక్కువ మార్జిన్ ఉన్నట్టయితే ఈ మెయిన్ సబ్జెక్ట్స్లో బెటర్మెంట్ తప్పకుండా రాయండి. క్లారిటీ వచ్చిందా? నో సెకండ్ ఇయర్ వాళ్ళు బెటర్మెంట్ రాయాల్సిన అవసరం ఏంటి? ఓకేనా? బెటర్మెంట్ ఎవరు రాయాలి? 950 కంటే తక్కువ స్కోర్ అవుట్ ఆఫ్ 1000 నుండి నాకు మార్క్స్ని ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక, ఆల్రెడీ చెప్పాం కదా, ఎంసెట్లో డైరెక్ట్లీ 25% వెయిటేజ్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ తీసుకుంటారు. కాబట్టి అది ర్యాంక్ని చాలా బూస్ట్ చేస్తుంది. రెండోది, నీట్ ఎగ్జామ్ లేదా ఐఐటి ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్స్ తీసుకున్న ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ ఆబ్జెక్టివ్లీ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఎవరు బెటర్ పర్ఫార్మర్ అని చూడడానికి టాప్ 20% ఫ్రమ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద ఇంటర్మీడియట్, దట్ ఈస్ క్లాస్ 12 తీస్తారు. అక్కడ నీకు అది పనికి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ రాయండి. 950 దాటేసి అవసరం లేదన్న. ఓకేనా? దానికంటే మీరు బెటర్గా రేపు రాయబోయే నీట్ లేదా ఎంసెట్ ఎగ్జామ్స్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. మంచి కాలేజ్లో మంచి సీటు నీకు కావాల్సిన బ్రాంచ్లో తీసుకోవడానికి పనికి వస్తుంది. క్లియరా? కాబట్టి ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఎవరి మార్క్స్ పెరుగుతాయి, ఎవరి మార్క్స్ పెరగవు. క్లియరా? రెండోది, ఎవరి మార్క్స్ పెరుగుతాయి, అసలు బెటర్మెంట్ రాస్తే మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందా? మాకు చాలా మంది 2 మార్క్స్ 3 మార్క్స్ పెరుగుతాయరా, అంత దానికోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం దేనికి, లేదా ఇన్నిసార్లు ప్రిపేర్ అవ్వడం దేనికి అని చెప్తున్నారు. మరి మేము బెటర్మెంట్ రాయాలా వద్దా?
సో ఇక్కడ అది నాలెడ్జ్ లేని పర్సన్ని. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీకు సింపుల్ లాజిక్ చెప్తా. నీకు బాడీలో బోన్స్లో ప్రాబ్లం ఉంది, ఓకేనా? బోన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి, బికాజ్ అది అతని సబ్జెక్ట్ కాబట్టి. అదే ఏ ఆప్థమాలజిస్ట్, దట్ ఈస్ కంటికి సంబంధించిన దగ్గరికి వెళ్ళాడు అనుకో, అతను దానికి తగిన ట్రీట్మెంట్ చేయగలరా? కాబట్టి నువ్వు సజెషన్ అడిగేటప్పుడు కూడా ఆ సబ్జెక్టు గురించి ప్రాపర్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అంతే తప్ప నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనేమో తన నాలెడ్జ్ని కవర్ చేసుకోవడానికి తెలియదు అని చెప్పడం దేనికి? ఏదోటి చెప్పేద్దాం, పోతే పోయింది, వాడికే పోయింది కదా అని చెప్పి ఏదోటి వాగేస్తాడు, ఓకేనా? అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సబ్జెక్టివ్లీ దాని గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు కరెక్ట్ డెసిషన్ ఇస్తారు. ఇదే కాదు, లైఫ్ మొత్తంలో నీకు ఎక్కడైనా ఇదే ఫార్ములా పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ రాసేటప్పుడు మార్క్స్ పెరుగుతాయి ఎప్పుడు నువ్వు మధ్యలో ఏదైతే రివిజన్ పీరియడ్ ఇచ్చాడో ఆ పీరియడ్ని కంప్లీట్లీ యూటిలైజ్ చేసుకుని ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాసిన దానిలో ఏం తప్పులు చేశాను, దేనివల్ల నాకు మార్కులు తగ్గాయి, సెకండ్ టైం రాసేటప్పుడు వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ బెటర్గా ప్రిపేర్ అయ్యి బెటర్గా రాసానా, డెఫినెట్లీ మార్క్స్ పెరుగుతాయి, ఓకేనా? ప్రతి సంవత్సరం బెటర్మెంట్ రాసి మినిమం 80 to 100 మార్క్స్ పెంచుకుంటున్న స్టూడెంట్స్ అందరు చాలా మంది ఉన్నారు, ఓకేనా? దీంతో పాటు 2-3 మార్క్స్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ప్రిపరేషన్ సరిగ్గా చేయలే, ఓకేనా? కాబట్టి మార్క్స్ పెరుగుతాయా పెరగవా నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, సెకండ్ అటెంప్ట్ అయినా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్లీ రాసావా లేదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప బెటర్మెంట్లో మార్క్స్ వేయరు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్లో మార్క్స్ వేయరు, ఇది రాంగ్ ఫినామినా. క్లియరా? మరి మార్క్స్ పెరగాలంటే మనం ఏం చేయాలి? ఏపీలో కనుక తీసుకున్నట్టయితే రేపు మే 21 నుంచి ఎగ్జామ్, మీకు ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. ఈ 1 month టైంని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుని మ్యాక్సిమం 3 సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ కాకుండా, ఓకేనా? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. లాంగ్వేజెస్ ఒకే ఒక లాంగ్వేజ్, ఏదైనా ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో, దాంట్లో మాత్రమే ప్రిపరేషన్ చేయి. ఎందుకంటే ఉన్న టైం ఎంత, నేను ఎంత ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలను, ఇది నీకు తెలిసి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఫోన్లు, సినిమాలు, ఫ్రెండ్స్, తిరగడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి 1 month డెడికేటెడ్గా కూర్చోవాలి. అప్పుడు నీకు మార్క్స్ పెరుగుతాయి. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలిందిగా, అంటే తగిలిన దెబ్బ అనలైజ్ చేసుకున్నావా? ఎలా అనలైజ్ అంటే ఏం చేసుకోవాలి? ఒకటి, ఎందువల్ల మార్క్స్ తగ్గినాయి అంటే నా ప్రిపరేషన్ సరిగ్గా లేక, అసలు కంటెంటే సరిగ్గా రాయక మార్క్స్ తగ్గినాయా? లేదు, నేను బాగానే ప్రిపేర్ అయ్యాను, బాగానే రాశాను, దెన్ ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది? ప్రజెంటేషన్లోనో లేదా రాసే పద్ధతి. మ్యాథ్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా కాలేజెస్లో ఆబ్జెక్టివ్ దానికి డిస్క్రిప్టివ్ దానికి తేడా లేకుండా నేర్పిస్తున్నారు. మీరు ఆబ్జెక్టివ్లీ షార్ట్ కట్స్ నేర్చుకున్న మెథడ్స్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్లో యూజ్ చేయకూడదు. మీరు ఆల్రెడీ నా క్లాసెస్ చూసుంటే ఈ మాటికి మాకు అది తెలిసి ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఏ మెథడ్ అయితే వాడారో అదే మెథడ్లో చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సింపుల్ కాన్సెప్ట్ తీసుకుందాం, ఓకేనా? దట్ ఈస్ 3 points ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 8 marksకి క్వశ్చన్ ఇచ్చాడు. 8 marksకి క్వశ్చన్ రాసేటప్పుడు ఫస్ట్ లెంత్ ఆల్సో ఇంపార్టెంట్, 2 pages అటు ఇటు ఫిల్ అవ్వాలి. రెండోది స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా అవ్వాలి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకోవాలి. 3 point నుంచి పాస్ అవుతూ జిఎఫ్సిలో 3 ఈక్వేషన్స్ తీసుకురావాలి. దానిలో సి క్యాన్సిల్ చేసి జీ ఎఫ్లో 2 ఈక్వేషన్ తీసుకువచ్చి ముందు వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఇవి స్టెప్స్ అనమాట. ఇవి సీక్వెన్షియల్లీ 1 after రాస్తేనే అప్పుడు మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి సరిపోతుంది. 8 marks అంటే టోటల్ 8 marks వేసారు, ఓకేనా? ప్రతి స్టెప్కో మార్క్స్, దట్ ఈస్ 1 mark 2 mark క్లాసిఫికేషన్ ఉంటుంది. చేసుకుంటా వస్తే టోటల్లీ 8 marks వస్తాయి. నువ్వు మధ్యలో ఎగరగొట్టేసావు అనుకో, ఆ మార్క్స్ వెళ్ళిపోతాయి. అసలు మెథడే సంబంధం లేకుండా రాసావనుకో, ఇర్రెలవెంట్ డేటా అంటే అడిగిన క్వశ్చన్కి రాసిన ఆన్సర్కి సంబంధం లేదు అని రాసి పెట్టేసి మీకు అసలు మార్క్సే తీసేస్తారు, 0 marks పడతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఇది ఫస్ట్ వన్. రెండోది వచ్చేటప్పటికల్లా రైటింగ్ ప్రజెంటేషన్. నీ పేపర్ నువ్వు దిద్దుకోవట్లేదు కదా, కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్దే, దానిలో నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ పేపర్ ఏమవుతుంది? వేరే వాడికి వెళ్తుంది, అవునా? కాకి పిల్ల అదే గ్రద్దకి ముద్ద ఇద్దా? అవ్వదు కదా. అవ్వాలి అంటే ఏముండాలి? అది ఇంపుగా కనబడాలి, చూడడానికి నీట్గా కనబడాలి. అలాగే నీ పేపర్ ఏదైతే రిప్రజెంట్ చేసావో నీకు నీట్గా కనబడితే సరిపోదు. ఎవరైతే నీ పేపర్ని వాల్యుయేషన్ చేస్తాడో ఆయనకి ఇంప్రెసివ్గా కనబడాలి. దానికోసం రైటింగ్ బాగుండాలి,
రిప్రజెంటేషన్ బాగుండాలి, అది బోర్డ్ ఎగ్జామ్ దిద్దే ప్యాటర్న్లో ఉండాలి, తప్పులు గిప్పులు కొట్టేయకుండా పేపర్ నీట్గా కనబడాలి, రఫ్ వర్క్ అంతా కూడా లాస్ట్లో చేసి పేపర్ ప్రజెంటేషన్ ప్రాపర్లీ ఉండాలి, గివెన్ డేటా ఏ ఫార్ములా వాడుతున్నావు అది, ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్, లాస్ట్లో ఆన్సరు, ఇవన్నీ కూడా క్లియర్లీ ఉండాలి. ఇలా గనక నువ్వు పేపర్ రాసినట్టయితే ఎవరైనా మార్క్స్ ఎందుకు తీస్తారు నాన్న? రెండోది, నీ పేపర్ దిద్దేటప్పుడు ఆబ్జెక్టివ్ పేపర్ కాదు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఐఐటి నీట్ వీటిల్లో తీసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ పేపర్ ఏబిసిడీలో నువ్వు ఎంటర్ చేస్తావు, పక్కన వాళ్ళతో కంపారిజన్ ఉండదు. వేరే ఐపీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు నీ ముందు దిద్దిన పేపర్, నీ తర్వాత దిద్దబోయే పేపర్, రెండూ కూడా నీ పేపర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సపోజ్ నీ ముందు పేపర్ చండాలంగా రాశాడంగో నీకు అదృష్టమే, వాటికంటే నీది బాగుంది కాబట్టి నీ వైపు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ చూసే ఛాన్స్ ఉంటుంది. దీన్ని రివర్స్లో ఆలోచి, నీ ముందు పేపర్ రాసినోడు నీకంటే నీట్గా నీకంటే ప్రాపర్ ప్రజెంటేషన్ చేస్తుంటే అప్పుడు ఏమైంది? నీ పేపర్ దాంతో కంపారిజన్లో తగ్గిపోద్దిగా, మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయిగా, మార్క్స్ లాస్ అయిపోతావు. అర్థమైందా? సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి డిస్క్రిప్టివ్ పేపర్లో మార్క్స్ గెయిన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. రెండోది, ఇంటర్మీడియట్ పేపర్ బోర్డ్ పేపర్ని ఈసారి టఫ్గా దిద్దారు. టఫ్గా కాదనంటే చాలా లిబరల్గా దిద్దారు. అర్థమైందా? టఫ్గా నిజంగా దిద్దుంటే మోర్ దాన్ 60% ఈసారి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్యూర్స్ కనబడేవాళ్ళు. నాకు తెలియకపోయినా ఎగ్జామ్ రాసిన నీకైనా తెలుస్తుంది. కాబట్టి ఎలాగో అలా ఫస్ట్ అటెంప్ట్లో గెట్ ఆన్ అయిపోయాం. ఓకేనా? సో సెకండ్ ఛాన్స్ దొరికింది కాబట్టి దాన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి, ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? నువ్వు ప్రిపేర్ అయ్యి ప్రాపర్లీ ఎగ్జామ్ రాస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ నీకు బెనిఫిట్ చేస్తుంది, మార్క్స్ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవుతాయి, ఓవరాల్గా నీ స్కోర్ పెరుగుతుంది. రెండోది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అనేది కంపల్సరీ అసలు. ఓకేనా? ఎందుకంటే నువ్వు వన్స్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయావనుకో, సెకండ్ ఇయర్ సిలబస్ చదవాలి, అది ఎలాగూ చదువుతావు. రెండోది, ఐఐటి మెయిన్సో ఎంసెట్టో నీటో ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ ఇంజనీరింగో మెడిసిన్కో వెళ్ళాలిగా. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఆబ్జెక్టివ్లీ సెకండ్ ఇయర్లో ప్రాపర్లీ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ సెకండ్ ఇయర్లో నీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ దానిలో రికార్డ్ రాయాలి, అబ్జర్వేషన్ బుక్ రాయాలి, ప్రాజెక్ట్ వర్క్ రాయాలి, అలాగే రికార్డ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుని ఒకేసారి సెకండ్ ఇయర్లో చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ది కూడా అక్కడే పడింది అనుకో, ఓవరాల్గా నీ సిచ్యువేషన్ మొత్తం డ్రాస్టికల్లీ తయారవుద్ది, టెన్షన్లో కొట్టిముట్టాడుతూ ఉంటారు అనమాట. ఆ పరిస్థితి నీకు రాకూడదు అనుకుంటే ఫస్ట్ ఇయర్లో ఒక మంచి స్కోర్, ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 440+ స్కోర్, బైపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 420+ స్కోర్, అట్లీస్ట్ మినిమం ఇక్కడ మెయింటైన్ చేసుకుని ఉంటే సెకండ్ ఇయర్లో నీకు టెన్షన్ ఉండదు, ప్రాపర్లీ సెకండ్ ఇయర్ మీద కాన్సన్ట్రేట్ చేయగలవు, అండ్ హెన్స్ అక్కడ మంచి రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. మనకంటే ఏపీ వాళ్ళకంటే కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఈ సంవత్సరం బేస్డ్ అపాన్ ద ఐపీ స్కోర్ 950+ వస్తే తప్ప ఇంజనీరింగ్ దానిలో అట్లీస్ట్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలన్నా నీకు లోపలికి ఎంట్రీ కూడా దొరకట్లా. తెలంగాణ అయితే ఇంకో డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంది ఈసారి. ఏమని? ఎంసెట్ తీసేయాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్ మీద మాత్రమే బేస్ అయ్యి ఎగ్జామ్స్, దట్ ఈస్ ఇంజనీరింగ్లో ఎంట్రన్స్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ప్రపోజల్ ఓన్లీ, కానీ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అది కనుక జరిగింది అనుకో ఇంటర్మీడియట్ అక్కడ కంపల్సరీ అయిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ బెటర్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. క్లారిటీ వచ్చిందా? సో బెటర్మెంట్ ఎగ్జామ్స్ అవసరమా కాదా అనేది ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? రెండోది, ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు ఈసారి రాస్తుంది బెటర్మెంట్ ఎగ్జామ్స్, నాట్ ఈవెన్ ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు. అలా మిస్ అవ్వకూడదు అంటే నువ్వు ప్రిపరేషన్లో కూడా మళ్ళీ 3 స్టార్ క్వశ్చన్స్, 5 స్టార్ క్వశ్చన్స్, స్టార్లో స్టార్ క్వశ్చన్స్, ఇలా ప్రతి దానిలో చాయిస్ తీసి చదువుతాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాయిస్ వదిలేసాను, మ్యాథ్స్లో ఇన్ని చాప్టర్స్ చాయిస్ వదిలేసాను, ఫిజిక్స్లో కైనమాటిక్స్ అన్ని చాయిస్ వదిలేసాను, ఇన్ని చాయిస్ వదిలేసాను అనుకో నీ మార్క్స్ కూడా డెఫినెట్లీ చాయిస్ కింద వెళ్ళిపోతాయి. అర్థమైందా? అటువంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మార్క్స్లో బెటర్మెంట్ రాసినంత మాత్రాన కనబడదు. కాబట్టి నువ్వు రాసేది బెటర్మెంట్ ఎగ్జామ్, ఫస్ట్ అటెంప్ట్లో ఏదైతే మిస్ చేసావో, ఏవేవైతే చాప్టర్స్ వదిలేసావో అవన్నీ ఈసారి కవర్ చేసుకోవాలి. క్లియరా? సో అక్కడ నా వైపు నుంచి నీకు అందించే గెస్ట్ పేపర్స్లో ఎటువంటి మిస్ కనబడకూడదు అనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ మొన్నటిదాకా 2026 ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి గెస్ట్ పేపర్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఓకేనా? కాకపోతే అవి బెటర్మెంట్కి కూడా కంప్లీట్లీ సరిపోతాయంటే సరిపోవు.
65 to 75% దాకా అవి సరిపోతాయి. ఎక్స్ట్రా ఆ 20 to 30% ఏవైతే ఉంటుందో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ మీకు సిరీస్ ఆఫ్ క్లాసెస్లో ఈసారి చాప్టర్ వైజ్ మ్యాథ్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా ప్రతి చాప్టర్ నుంచి దాని యొక్క వెయిటేజ్ని బేస్ చేసుకుని చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. వీటిల్లో అయినా ఎక్కడైనా కాన్సెప్ట్స్ కనుక డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. ఆ కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ చేయడం చేస్తాను. ఓకేనా? కాబట్టి వాటిల్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ రేపు మీ బెటర్మెంట్ దానికి ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. అంతే తప్ప మళ్ళీ వాటిల్లో కూడా చాయిస్ చేశారనుకోండి, ఇంకా నీ మీద జాలి పడ్డం తప్ప చేయగలిగింది ఏం లేదు. అర్థమైందా? సో ఇది బెటర్మెంట్కి సంబంధించిన విషయాన్స్ అన్ని కూడా. రెండోది మెయిన్గా కొన్ని పాయింట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇయర్స్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళకైనా లేదా ఏపీ వాళ్ళకైనా బెటర్మెంట్ రాసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏపీ వాళ్ళ దానిలో ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్ కింద కన్సిడర్ చేయట్లేదు. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎన్ని సబ్జెక్ట్స్ రాయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు చెప్పాను. తెలంగాణలో అయితే కనుక పాస్ అయిన వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ రాసే ఛాన్స్ ఉంది. ఫెయిల్ అయిన వాళ్ళు జస్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ మాత్రమే రాస్తారు. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. రెండోది సెకండ్ ఇయర్ వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే తెలంగాణలో సెకండ్ ఇయర్ బెటర్మెంట్ ఏం లేదు, ఓన్లీ సప్లిమెంటరీ ఉంది. వేరేజ్ ఏపీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరానికి మాత్రమే. ఎందుకు అని చెప్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ మీకు సెకండ్ ఇయర్ కూడా సిలబస్ మారిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ బెటర్మెంట్ ఎగ్జామ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి కష్టం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి మీకు ఈ సంవత్సరం బెటర్మెంట్ రాసే ఛాన్స్ ఇచ్చారనమాట. దాన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రెండోది అవసరమా లేదా అనే దానికి ఆల్రెడీ మీకు పాయింట్ ఆఫ్ క్లారిటీ ఇచ్చాను, కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది కొంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేస్తుంది ఏంటయ్యా అంటే, సార్ మేము కాలేజ్కి వెళ్ళి అడిగితే మీకు ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లేదు, మీరు డైరెక్ట్లీ BIE-AP దానిలో వెళ్ళినట్టయితే కింద సర్క్యులర్ టు ద ప్రిన్సిపల్స్ అని ఉంటుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేస్తే అక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్ కట్గా ఇచ్చాడు. కాబట్టి దాన్ని ప్రాపర్లీ ఒక ప్రింట్అవుట్ తీసుకెళ్ళి మరీ చూపించండి, ప్రాబ్లం ఏం లేదు. దానిలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే కనుక 600 బేసిక్ ఫీ ప్లస్ ఎవ్రీ సబ్జెక్ట్కి 160 రూపీస్ పే చేయాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కనుక సెకండ్ ఇయర్ మాత్రమే రాస్తే 600 ప్లస్ 160 పర్ పేపర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు రాస్తున్నట్టయితే 600 ప్లస్ 600 1200 పే చేసి 160 పర్ పేపర్ని పే చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఇచ్చిన కండిషన్స్. క్లియరా? సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ తెలియజేయండి. రెండోది చాలా మంది స్టూడెంట్స్ ఈ ఆన్లైన్లో ఉన్న క్లాసెస్ చూసుకొని, సార్ మేము మీ ద్వారా డైరెక్ట్లీ క్లాసెస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. ఒకసారి ఆల్రెడీ మార్క్స్ తగ్గినాయి కాబట్టి మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చెప్తారు. కాబట్టి మీ ద్వారా డైరెక్ట్లీ ఆఫ్లైన్ క్లాసెస్, దట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి క్లాసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నామని అడుగుతున్నారు. దానికి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి కూడా. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి నా క్లాసెస్ టైమింగ్స్ వచ్చేటప్పటికల్లా మార్నింగ్ 9 to 4 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 6 to 9 o'clock దాకా ఫుల్ డే మీరు నా దగ్గరే స్పెండ్ చేస్తారు. పర్ డే 1 చాప్టర్ చెప్పున మీకు బెటర్మెంట్ దానికి టోటల్లీ 10% మార్క్స్ని గెయిన్ చేసుకునేలాగా కోచింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఎట్ ద రేట్ ఆఫ్ రామానుజన్ అకాడమీ పోరంగి. మీరు దీనిలో డైరెక్ట్లీ రామానుజన్ అకాడమీ అని చెప్పి గూగుల్ చేసినట్టయితే మా ఇన్స్టిట్యూట్ యొక్క రివ్యూస్తో పాటు మీకు కంప్లీట్లీ డేటా కనబడుతుంది. దాని ద్వారా మీరు ఈజీలీ రీచ్ అవ్వచ్చు. మీరు విజయవాడ లేదా విజయవాడ సరౌండింగ్ పీపుల్ అయితే కనుక లొకేషన్ వచ్చేటప్పటికల్లా పోరింగి, చాలా మందికి నోటెడ్ వన్నే, కాబట్టి ఈజీలీ రీచ్ అవ్వచ్చు. వేరాజ్ అవుట్ ఆఫ్ అంటే నియర్ బై డైలీ సర్వీస్ 1 hour జర్నీ చేసి వచ్చే వాళ్ళకైనా పెద్ద ప్రాబ్లం లేదు. మరీ దూర ప్రాంతాల నుంచి ఉన్నట్టయితే కనుక మీకు అక్కడి నుంచి డైలీ సర్వీస్ చేయడం అది కష్టం అవుతుంది. రెండోది హాస్టల్ కూడా చాలా ఫీజెస్ ఎక్కువ తీసుకున్నారు. కాబట్టి మీరు ఆన్లైన్లో ద్వారానే ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లో కూడా సఫిషియెంట్లీ. కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్లో డైరెక్ట్లీ ఫుల్ డే నేను టచ్లో ఉంటాను కాబట్టి ఆ ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. కాకపోతే ఆన్లైన్లో కూడా మీకు త్రూ యూట్యూబ్ ద్వారానే మీకు అవైలబుల్గా ఉంటాను. క్లియరా? చాలా మంది పీడిఎఫ్లు అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, పీడిఎఫ్లు అందించడం జరగకపోవచ్చు, దట్ ఈస్ డ్రైవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. ఏవేవైతే మీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నానో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. క్లియరా? స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్కి ఇప్పుడు ఎలా అయితే క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే విధంగా క్లారిటీ ఇస్తాను. ఓకేనా?